మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది. మేము శాంతి కాముకులమే అవ్వచ్చు, అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని, కిరాయి మనుషుల్ని, తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే నీకు 50 మందే ఉంటే మా దగ్గర వందల వేల సంఖ్యలో ఉంటారు. పోలీసుకు కూడా చెప్తున్నాం, ఈ రకమైనటువంటి సంస్కృతే మీరు పెంచి పోషించి 50 మందిని తీసుకొచ్చి మీరు వెనకాలే పరిగెత్తుకొచ్చి వాళ్ళని పంపించి వెనకాలే మీరు పరిగెత్తుకొచ్చి వాళ్ళనేమి మేము కొట్టకుండా మీరు కాపాడినంత మాత్రాన్ని ఎన్నాళ్ళు జరుగుతుంది ఇది? మీరు పోలీసులు కనుక కాకి ఉద్యోగం చేయకపోతే బందర్లో ఏం జరిగేది జరుగుతుంది, దడవాల్సిన పని లేదు. ఏమవుద్ది అంటున్నా? తప్పుడు రాజకీయాలు కట్టిపెట్టమని చెప్పని పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎవడు దడిచేవాడు లేడు. ఖచ్చితంగా నీ తప్పుడు రాజకీయాలని, నీ డ్రామాలని, రాజకీయ డ్రామాలని, మొన్నటిదాకా కులం ఏంటి మతం ఏంటి అని చెప్పి మాట్లాడినవాడు ఇవాళ కాషాయ బట్టలు. కులం అయిపోయింది, కాషాయ బట్టలు. దేనికి కాషాయ బట్టలు? ఎవరిని మోసాలు? కాషాయ బట్టలు ఏంటి, దాని పేరు ఏంటండి, దీక్ష ఏంటి, కింద చెప్పులేంటి, రాజకీయాలు ఏంటి? ఈ సినిమా షూటింగ్లు మళ్ళీ ఈ కాషాయ బట్టలు పీకేసి లోపలేమో అమ్మాయిలతో డ్యాన్స్ చేసి షూటింగ్ చేసి రావడం ఏంటి? ఎవడు కొట్టాడు ఇవన్నీ కూడా? ఎవరు కొట్టారన్న? నిజంగా లడ్డూలో నిజంగా మలినాలు తప్పు జరుగుంటే ఈ నాళ్ళు ఈ డ్రామాలు ఎందుకు మీరు అంటున్నా? మీ ప్రభుత్వం ఉండగానే కదా నూనె వచ్చింది, ఆ నెయ్యి వచ్చింది. ఆ నెయ్యి వస్తే మీ ప్రభుత్వంలోనే మీరు ఎందుకు స్వామివారిని కళంకిత ప్రసాదాన్ని తయారు చేయించారు? మీదే కదా. తప్పుడు రాజకీయాలు చేస్తూ, కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తూ, సంఘంలో విద్వేషాలని ఈ రకంగా రెచ్చగొడుతూ పాపం మూట కట్టుకుంటున్నారు మీరు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.